ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నెహెమ్యా 9వ అధ్యాయము 5వ వచనము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలండి ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి యాజకులు ఈ మాట పలికినట్టుగా చెప్పవచ్చు. ఇక్కడ అనేక సార్లు అండి మనము ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తామే కానీ ఎప్పుడు కూడా దేవుని స్తుతించలేని వారుగా ఉంటున్నామేమో. ఇక్కడ దేవుని స్తుతించాలట, దేవుని గణపరచాలట, దేవుని కీర్తించాలి, దేవుని పొగడాలట. కానీ మనము ప్రార్థనా కూడి కంటే ఏడుపు మొహాలు పెట్టుకొని మనకున్న అక్కర్ల నిమిత్తమై, మనకున్న అవసరాల నిమిత్తమై ఏడుస్తూ ఉంటాము. అనేక సందర్భాలలో అదే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రకంగా ఎప్పుడైనా ఆయన ఘనమైన నామమును స్తుతిస్తున్నామా, కీర్తిస్తున్నామా, గణపరుస్తున్నామా? మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకుందాము. దేవుడికి కావాల్సింది ఏంటంటే అండి, మన ఎదురు నుంచి స్తుతులు, ఆరాధన, జిహ్వా ఫలము అర్పించాలని మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడు. అంతకంటే ఇంకా ఏమి కోరుకోవట్లేదండి మన దగ్గర నుంచి దేవుడు. ఎంతసేపు ప్రార్థన చేయడానికే ఆసక్తి చూపిస్తూ ఉంటాము. అంటే మనం దేవుడి ఎదురు నుంచి పొందుకోవడానికే ఆసక్తి చూపిస్తాం. కానీ దేవుడు మన ఎదురు నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు, ఎలా జీవించాలని మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడో మనల్ని ఎప్పుడైనా మనము ప్రశ్న వేసుకున్నామా? ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, గోనెపట్టలు కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకొని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు వారి నోటి నుంచి స్తుతి వస్తుంది. స్తుతి ఎప్పుడు కూడా మన స్థితిని మార్చేస్తుందండి. ప్రార్థన అంటే మనం దేవుడి ఎదురు నుంచి పొందుకోవడానికి చేస్తున్న పని. అదే స్తుతి, ఆరాధన, కీర్తన, గణపరచడము, కొనియాడము, పాడటము, ఇవన్నీ కూడా దేవుడు మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడు. మనం దేవునికి ఇవ్వవలసిన పని ఇదే, చేయవలసిన పని ఇదే అండి. మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలమే ఈ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ. కానీ పరలోకంలో నిత్యానందం ఉంటుంది కదండి, నిత్య సంతోషం ఉంటుంది కదా, ఆరాధనే ఉంటుంది అక్కడ. మరి కొంతకాలము శ్రమలకు భయపడి, కొంతకాల శ్రమలకు నిరాశ చెంది స్తుతించలేకపోతుంటున్నామా దేవుణ్ణి? ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాం కానీ మన జీవితాల్లో స్తుతి లేదా, ఆరాధన లేదా, ఆయన కీర్తించే విధానం తెలియదా? అలా ఉన్నప్పుడు ఎలా బ్లెస్ చేయబడతామండి మనము? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆయనకు మనము ఇవ్వవలసింది ఇచ్చినప్పుడు మనం అడక్కముందే మన అక్కర్లని దేవుడు తీర్చేవాడిగా ఉంటాడని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ వాక్యము వాడి హృదయాలలో దేవుడే నీరు కట్టి ఫలింపచేసి ఆ విధంగా జీవించినట్లుగా మనందరికీ దేవుడు సహాయం చేయాలని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.